Ephesians ఎఫెసీయులకు రాసిన పత్రిక and chapter 2. 2. Here is a beautiful description of what the Lord does to us when we are converted. కాబట్టి మనం మార్పు నొందినప్పుడు ప్రభువు మనకి ఏం చేస్తాడు అనే విషయం మీద ఎంతో అద్భుతంగా ఉంది ఇక్కడ. Ephesians 2:1 it says, once upon a time you were dead in your trespasses and sins. మీ అపరాధముల చేత పాపముల చేత మీరు చచ్చిన వారై ఉన్నారు ఒకానొకప్పుడు. And you walked according to the course of this world. కాబట్టి ఈ లోకానుసారంగా మీరు నడుచుకున్నారు. According to the prince of the power of the air, that is the devil. కాబట్టి మీరు ప్రేరేపించు శక్తి అధిపతిని అనుసరించి నడుచుకున్నారు సైతానుకు అనుగుణంగా. Spirit that now works in the sons of disobedience. కాబట్టి అవిధేయులైన వారి మీద ఇది పనిచేస్తూ ఉంది. But God in his mercy, verse 4, with his great love loved us. దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనల్ని ఎంతగానో ప్రేమించి, and when we were dead, verse 5, he made us alive in Christ. తన మహా ప్రేమ చేత కృప చేత క్రీస్తుతో కూడా మనల్ని బ్రతికించాడు, మనం చచ్చిన వారమై ఉండగా. That means when Jesus was raised up, we were raised up with him. అంటే ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానుడైనప్పుడు మనం కూడా ఆయనతో కూడా లేపబడ్డాం. And 40 days later when Jesus went up to heaven, 40 దినాల తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు పరలోకానికి ఆరోహణమై వెళ్ళారు. we were also there. అప్పుడు మనం కూడా అందులో ఉన్నాం. Because God placed us in Christ. ఎందుకంటే దేవుడు మనల్ని క్రీస్తులో ఉంచాడు కాబట్టి. Before the worlds were created, జగత్ పునాది వేయబడక మునిపే, you know, God knew the future. దేవుడికి భవిష్యత్తు తెలుసు కాబట్టి he knew that in the 21st century you will give your life to Christ. ఈ 21వ శతాబ్దంలో నీవు క్రీస్తుని అంగీకరిస్తావని ఆయనకి తెలుసు కాబట్టి. But God knew that before he created the heavens and the earth. ఆ విషయం ఇప్పుడు నీకు తెలిసింది, కానీ యేసుక్రీస్తు దేవునికైతే జగత్ పునాది వేయబడక మునిపే ఆ విషయం తెలుసు. So he put you in Christ long ago. ఆయన ఎప్పుడో అనాది కాలంలోనే క్రీస్తులో నిన్ను ఉంచాడు. It's important to understand that. దీన్ని అర్థం చేసుకోవడం ఎంతో ప్రాముఖ్యమైన విషయం. What did God do? దేవుడు ఏం చేస్తాడు? You read here in Ephesians in chapter 2. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. He put you in Christ. ఆయన నిన్ను క్రీస్తులో ఉంచాడు before the world was created. జగత్తు పునాది వేయబడక మునిపే. So when Jesus died, యేసుక్రీస్తు ప్రభువారు మరణించినప్పుడు, you were in Christ, you died with him. నీవు క్రీస్తులో ఉన్నావు కాబట్టి నీవు కూడా మరణించావు. He raised you up when Christ was raised up. క్రీస్తుని ఆయన లేపినప్పుడు నువ్వు కూడా అందులో ఉన్నావు కాబట్టి నీవు కూడా లేచావు. Ephesians 2 and verse 6. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. And when Jesus ascended to heaven, యేసుక్రీస్తు ప్రభువారు పరలోకానికి ఆరోహణమై వెళ్తున్నప్పుడు, spiritually what happened to you? ఆత్మీయంగా నీకేం జరిగిందంటే, physically you are still on the, భౌతికంగా నువ్వు ఈ భూమి మీద ఉన్నావు, but spiritually, ఆత్మీయంగా, verse 6, he seated you in Christ in heaven. 6వ వచనంలో మనం చూసినట్లయితే క్రీస్తుతో పాటు నిన్ను కూడా కూర్చోబెట్టాడు పరలోకములో.